శ్రమలు రాకుండా దేవుడు కాపాడొచ్చు కదా. కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, వేదనలు అనుభవించకుండానే దేవుడు ఆ స్థితికి రాకుండానే మనల్ని తప్పించొచ్చు కదా అని ఈరోజు నీవు నేను అనుకుంటూ ఈ సందేహములో మనం బ్రతుకుతూ ఉన్నామేమో. ప్రభు మాటల నుండి ఒక మాటగా మీతో చెప్పాలనుకుంటూ ఉన్నా, ఎదుట ఉన్నవారు, ప్రక్కనున్నవారు ఏదైనా శ్రమలో ఉంటే వారికి సహాయం చేయాలనే మనస్సు నీలో పుడతా ఉంటుంది, నాలో పుడుతుంది. మరి నీవు నేను శ్రమలో ఉన్నప్పుడు, నీవు నేను కష్టములో ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూడలేదా, దేవుడు మనల్ని మర్చిపోయా, దేవుడు మన మీద కనికరము లేదా అని ఈరోజు నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుని మీ ముందుకు తీసుకొస్తా. దానియేలు భక్తుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతడు కూడా ఒక మరణకరమైన శ్రమకు అప్పగించబడుతూ ఉన్నాడు. ఆ శ్రమ నుండి తప్పించడానికి మనలాగే ఒక మనుష్యుడు సహాయం చేయాలనుకున్నాడు, కానీ అది రాజు అయిన ఆ సహాయము అక్కడ ఫలించలా. సింహాల బోనులో పడవేయబడ్డాడు. ఆ సింహాల బోనులో నుండి తను బయటకు వస్తాడని నమ్మకం అక్కడ ఎవరికీ లేదు. కానీ ఈరోజు నీవు అనుకుంటున్నట్లుగా, లేకపోతే ప్రజలు అనుకుంటున్నట్లుగా దేవుడు శ్రమలకు అప్పగించకుండా కాపాడితే బాగుండు అనుకుంటున్నాం. కానీ శ్రమకు అప్పగించబడిన తర్వాత కూడా బయటకు దానియేలు వచ్చాడు. అక్కడ మరణపరకమైన పరిస్థితుల్లో నుండి దానియేలు బయటకు రాగలిగాడంటే మనుషుని సహాయం కాదు, దేవుని సహాయం. ఈరోజు ఒకటి జ్ఞాపకం ఉంచుకోనండి, నువ్వు శ్రమలో ఉన్నా నువ్వేమి నిస్సహాయపడొద్దు, నిరుత్సాహపడొద్దు. శ్రమలు రాకుండానే దేవుడు తప్పించవచ్చు కదని నువ్వు అనుకోవద్దు. శ్రమలో నుండి నిన్ను బయటకు తీసుకురావడం దేవుని చిత్తం. అది నీ విశ్వాసమున ఒక పరీక్ష. దేవునికి మహిమ, ప్రజలందరికీ ఒక గొప్ప సువార్త, సాక్ష్యం అని శ్రమల గుండా మన విశ్వాస జీవితాన్ని కొనసాగించుదాం.